నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో రాహుల్ గాంధీ గారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం సాగింది. బస్టాండ్ సెంటర్లో జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించిన దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలునాయక్ టీపీసీసీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను నిరసిస్తూ లోక్సభ ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారికి సంఘీభావంగా దేవరకొండ బస్టాండ్ ఎదురుగా నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలునాయక్ పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. జనతా పార్టీ ప్రభుత్వం మొన్న జరిగినటువంటి నీట్ పరీక్షలో సుమారు 25 లక్షల విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించేటువంటి గొప్ప పరీక్ష అది. ఆ పరీక్షలో ఏదైతే భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉండే కొన్ని సంస్థలకు ప్రింటింగ్ కి ఇచ్చి ఈ పేపర్ లీకేజీ కారణమైనటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ని, ప్రధాన మంత్రిని నరేంద్ర మోడీని, అమిత్ షాని సిగ్గు శరం ఏమైనా ఉండే రాజీనామా చేయాలని ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం అంతా కూడా, నేను నా రాజకీయ జీవితంలో నేను చదువుకున్న కానీ పుట్టిన కానీ ఇప్పుడు చూస్తున్నాక నాకు తెలియవచ్చిన దగ్గర జంతర్ మంతర్ దగ్గర స్వచ్ఛందంగా ఎవరు ఛార్జీలు ఇవ్వలే, బస్సు కిరాయిలు ఇవ్వలే, తల్లిదండ్రులు ఇవ్వలే, ఎవరు ఇవ్వలే, ఎట్లా పోవాలనుకున్న అట్లా పోయినారు. భారతదేశ చరిత్రలో జంతర్ మంతర్ ఏర్పడ్డ తర్వాత పార్లమెంట్ కు వాళ్ళ బాధ చెప్పుకోవాలి. పార్లమెంట్ నడుస్తున్నటువంటి సందర్భంలో దేశ ప్రజలందరికీ వాళ్ళ కష్టాలు తెరవాలి. ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ జరుగుతున్నప్పుడు మా సమస్యకు పరిష్కారం దొరకదేమనే ఆశతోటి శాంతియుతంగా ధర్నా చేయడానికి జంతర్ మంతర్ దగ్గర వేలాది మంది విద్యార్థులు, దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు స్వచ్ఛందంగా శాంతియుతంగా ఆ ధర్నాలో పాల్గొంటుంటే నరేంద్ర మోడీ కడుపు బాధ ఏందో నరేంద్ర మోడీకి తెలియదు. నరేంద్ర మోడీకి భార్య పిల్లలు ఉంటే తల్లిదండ్రుల బాధ ఏదో తెలుస్తుంది. అందుకనే నీకు పిల్లల కన్నీళ్లు తెలుస్తలేవు, తల్లిదండ్రుల కడుపు మంట తెలుస్తలేదు. కడుపు కన్నలు తెలుస్తుంది, కడుపు మంట ఏందో నువ్వు కడుపు కనలేదు కాబట్టి నీకు ఆ పిల్లల కష్టాలు బాధలు తెలుస్తలేవు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందుకనే ఇవాళ పాశవికంగా శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి ఇవాళ 30 డిగ్రీ సెల్సియస్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, మరి ఆ ప్రాంతంలో రాత్రి పూట ఉదయం నుంచి రాత్రి వరకు దీక్ష కూర్చున్నటువంటి అనేక మంది విద్యార్థుల పైన పాశవికంగా పోలీసు లాఠీ ఛార్జీలతోటి ఒక దానకాండను మరిపించే విధంగా ఇవాళ ఈ దేశ విద్యార్థులు దేశ భవిష్యత్తు పైన దెబ్బతీసినటువంటి నరేంద్ర మోడీ ఆనాడు వాళ్ళతోటే నువ్వు అధికారంలోకి వచ్చినాం. ఇదే నిన్ను మళ్ళీ ఇదే ఆఖరి నీకు 2029లో అదే విద్యార్థి లోకం నిన్ను తీసుకుపోయి మళ్ళీ కూడా నిన్ను ఎక్కడ కూర్చోబెట్టానో అక్కడ కూర్చోబెట్టబోతారని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. పిల్లల పొద్దున్నే లేవగానే సోషల్ మీడియా చూశాను. దేశంలో ఉన్నటువంటి జాతీయ మీడియా ఏది కూడా కవరేజ్ చేయలేరు. అన్ని మీడియాలకు భయపెట్టి ఇవాళ మీడియా కూడా కవర్ చేయకుండా చేశారు. కానీ ఇవాళ మా విద్యార్థుల పట్ల, ప్రజల పట్ల ఉన్నటువంటి, ప్రజల చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్లు నువ్వు చేయలే. ఇవాళ సోషల్ మీడియా ద్వారా ఈ ప్రపంచానికి వాళ్ళ కష్టం, వాళ్ళు తిన్న లాంటి దెబ్బలు, బాష్ప వాయువు ఉపయోగించినటువంటి నీ సంఘటనలు చూసిన తర్వాత పొద్దున్నే 7 గంటలకే నేను చూస్తుంటే నర్సరీ వచ్చిన అప్పటికే నేను అది చూస్తా ఉన్నా. నాకు ఒక అమ్మాయి ఏడుస్తుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. అంత బాధాకరమైనటువంటి సంఘటనలు దేశంలో ఇవాళ ప్రతి బిడ్డ ఇవాళ తల్లిదండ్రులు పిల్లల కన్నా ప్రతి బిడ్డ తండ్రికి ఇవాళ ఈ దేశంలో కన్నీళ్లు మిగిలించింది భారతీయ జనతా పార్టీ, ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం. అందుకనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విద్యార్థుల పాక్షికంగా నువ్వు చేస్తున్నటువంటి లాఠీ చార్జీకి నిరసనగా ప్రతిపక్ష నాయకుడిగా అనేక పోరాటాలు చేస్తున్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి
పౌరుల యొక్క హక్కును కాపాడడానికి, రాజ్యాంగాన్ని కాపాడాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం మూలంగా ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడి హక్కు కాపాడాలనే ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ గారు అనేకమైన పోరాటాలు చేస్తా ఉన్నారు. మరి పోరాట యోధుడిగా ఇవాళ కాశ్మీర్ కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి దేశంలో ప్రజలకు అనేకమైనటువంటి సమస్యల పట్ల ఇవాళ పోరాటం చేస్తున్నాం. రాహుల్ గాంధీ గారు ఇవాళ కొత్తగా ఏంటంటే ప్రతి యూనివర్సిటీ పోయాడు, విద్యార్థుల వాళ్ళ కష్టాలు తెచ్చుకున్నాడు, రైతుల దగ్గర పోయాడు, ఆటో సోదరుల దగ్గర పోయాడు, డీసీఎం దగ్గర పోయాడు, రైతు పొలాల్లో నాటే చెప్తాడు. మా అక్క చెల్లెలతో మాట్లాడాను. అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుని కష్టాలు తెలుసుకుంటూ మరి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి పోరాటాలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పోరాట యోధుడు ఇవాళ రాహుల్ గాంధీ గారి దేశంలో ఒకే ఒక నాయకుడు ఇవాళ రాహుల్ గాంధీ గారు. అందుకే భారతీయ జనతా పార్టీ గుండెల్లో ఇవాళ రైళ్లు పరిగెత్తా ఉంటాయి. రాహుల్ గాంధీ మనం ఏదో అనుకున్నాం, ఇవాళ రాహుల్ గాంధీని ఆపే ఎక్కువ శక్తి ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడి శక్తి పరిగిపోవట్లేదని చెప్పి ఈ సందర్భంగా